దిష్టి అనేది కూడా చాలా వరకు అనిపించచ్చు, కానీ దిష్టి అనేది కూడా చాలా వరకు అనేది వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయలు దాటిపోయి ఇట్లా 3 రోడ్ల మీద పడేస్తారు చూసినా, అది దిష్టి కాదు నాన్న. అది ఆరోగ్యం నష్టపోయినా కూడా, హెల్త్ బాగాలేకపోయినాక జ్వరం రావడం, ఏదైనా చూసి భయపడినప్పుడు మీద నుంచి తిప్పేసి 3 రోడ్ల మీద పడేసినప్పుడు మనం దాటిపోతాం. అది దాటిపోయినప్పుడు అది మనకు తగులుతుంది. దాన్నే అంటారు, ఏమంటారు అంటే నిమ్మకాయ దోషం అంటారు. నిమ్మకాయల దోషం అంటే ఇలా 2 ఉన్నాయి. ఎర్ర ముద్ద, మన అన్నంతో ఎర్ర ముద్ద, పచ్చ ముద్ద, తెల్ల ముద్ద, 3 ముద్దలు కూడా ఉంటాయి. ఇట్లా ముద్దలు చేసి మన మీద నుంచి తిప్పి పడేస్తారు. మళ్ళీ జిలేట్ చెట్టు అంటారు, జిలేట్ చెట్టుతో కూడా వేస్తారు రోడ్ల మీద నుంచి. దాని చాలా వరకు అవి దాటకూడదు నాకు తెలిసినందుకు. ఎందువల్ల అంటే దానివల్ల ఎఫెక్ట్స్ అనేది చాలా వరకు ఉంటుంది. అంటే ఫస్ట్ ఒకడు పోతే ఏం కాదు అనుకోవడం కొంతమంది ఉంటారు, ఏం జరుగుతుంది కానీ జరిగిన తర్వాత అనుభవిస్తారు. ఒక అడుగు పక్కకు పోయి మనం పక్క నుంచి నడుచుకోకపోతే ఏం పోదు. అది దాటకుండా పోవడమే చాలా వరకు మంచిది. దాటద్దు, దాన్ని దాటి మీరు పరిణామాలు తెచ్చుకోవద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. లైఫ్లో అనేది కూడా మనం జీవితంలో ఎంత ఎదుగుతున్నామో ముఖ్యమో, లైఫ్ కూడా అంతే ముఖ్యం. మనకి ఎంత మంచిగా ఉంటే అంత చూసి చాలా వరకు అడిగేయండి. ఎప్పటికైనా కూడా ఎవడు పెట్టినా కూడా తినకూడదు. పలానా ప్లేస్కి వెళ్ళినా కూడా ఇంకోటి ఇట్లాంటివి జరిగేవి కూడా ఉంటాయి. అవన్నీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా అవుతుంది మనకి.